ఈరోజు మ్, మన లోతైన విశ్లేషణలో ఒక అత్యంత క్లిష్టమైన కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిద్దాం. ఆ, రాజ్యాంగ సవరణల గురించే కదా మనం మాట్లాడుకోబోయేది. అవును, భారత రాజ్యాంగ సవరణలు అనగానే 100కు పైగా ఉన్న అంకెలు, ఏ సంవత్సరంలో ఏ మార్పు జరిగింది, ఏ ఆర్టికల్ చేర్చారు లాంటి విషయాలతో కూడిన ఒక పెద్ద జాబితా గుర్తుకొస్తుంది. చూసేవారికి కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది కదా. సహజమే. ఒకేసారి ఇన్ని సంఖ్యలు చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. కరెక్ట్. కానీ మన టేబుల్ మీద ఉన్న ఈ నిమోనిత్ గైడ్ మరియు విశ్లేషణాత్మక మూలాలను గమనిస్తే ఒక భిన్నమైన, చాలా సులభమైన విధానం కనిపిస్తోంది. ఈనాటి మన చర్చ ప్రధాన లక్ష్యమేంటంటే, ఈ 100కు పైగా ఉన్న రాజ్యాంగ సవరణలను గుడ్డిగా బట్టి పట్టకుండా వాటి వెనక ఉన్న కాలానుక్రమాన్ని, లాజిక్ను, సరదా ట్రిక్స్ మరియు కోడ్స్ ఉపయోగించి మెదడులో ఎలా ముద్రించుకోవాలో డీకోడ్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఖ్యల వెనుక ఉన్న కథను అర్థం చేసుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సవరణల సంఖ్యలు చూసి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేకుండా ఈ నోట్స్లో ఉన్న ఈ మెమరీ పెగ్స్ ఉపయోగించి ఒక పద్ధతి ప్రకారం వాటిని ఎలా గుర్తుంచుకోవచ్చో చూద్దాం. ఇది కేవలం పరీక్షల కోసమే కాకుండా అసలు మన చట్టాలు, వ్యవస్థల గురించి తెలుసుకోవాలనుకునే ఎవరికైనా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. అయితే ఈ మూలాలను పరిశీలిస్తే ముందుగా మనకు అర్థమయ్యే ఒక విశాలమైన దృక్పథం గురించి మాట్లాడాలి. ఏంటంటే, రాజ్యాంగం అనేది కేవలం ఒకసారి రాసి ఎక్కడో బీరువాలో పెట్టి తాళం వేసిన నిర్జీవమైన పత్రం కాదండి. అంటే అదొక సజీవ వ్యవస్థ లాంటిది అంటారు. అవును. ఒక దేశం ఎదుగుతున్నప్పుడు, సమాజంలో కొత్త సవాళ్లు, కొత్త ఆకాంక్షలు పుట్టుకొచ్చినప్పుడు వాటికి అనుగుణంగా చట్టాలు కూడా మారాలి కదా. ఆ మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే ప్రక్రియే ఈ రాజ్యాంగ సవరణ. ఇది కేవలం అంకెల జాబితా కాదు, మన ప్రజాస్వామ్య ప్రయాణానికి ఒక చారిత్రక రికార్డు. ఈ నిమోనిక్ గైడ్ ఆ రికార్డును నావిగేట్ చేయడానికి ఒక కంపాస్ లాగా పనిచేస్తుంది. చాలా చక్కగా చెప్పారు. మరి ఆ కంపాస్ పట్టుకుని మనం కూడా నావిగేట్ చేద్దామా? ఈ గైడ్లోని మొదటి పేజీని చూస్తే 1951 నుండి 1978 మధ్య కాలాన్ని ఆస్తి హక్కుల శకంగా విభజించారు. రాజ్యాంగ సవరణల పునాది పడిన శకమది. అవును. ఇక్కడొక ఆసక్తికరమైన మాస్టర్ క్రానాలజీ ట్రిక్ ఉంది, గమనించారా? స్పార్క్, నేషన్, స్టేట్, ల్యాండ్, పవర్. వినడానికి చాలా బావుంది. ఈ పదాలను కొంచెం విడదీసి చూస్తే ఆ కాలంలో జరిగిన మార్పుల క్రమం ఈజీగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ప్రారంభంలోనే ఒక పెద్ద స్పార్క్ లాగా 1951లో మొదటి సవరణ జరిగింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏడాదికే మార్పులు చేయాల్సి రావడం అనేది నిజంగా గమనించాల్సిన విషయం కదా. ఈ మొదటి సవరణ ద్వారానే సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు, అలాగే భూ సంస్కరణల చట్టాలకు రక్షణ కల్పించే 9వ షెడ్యూల్ చేరిక జరిగాయి. ఆ తర్వాత దేశ పునర్నిర్మాణం కోసం, అదే ఆ నేషన్ అండ్ స్టేట్ కోసం 7వ సవరణ ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ స్పార్క్ తర్వాత వచ్చిన అతిపెద్ద సవాలు ల్యాండ్ అంటే భూమి మరియు ప్రాపర్టీ గురించే. మన దగ్గరున్న విశ్లేషణ ప్రకారం అప్పటి ప్రభుత్వాలకు భూ సంస్కరణలు అమలు చేసి పేదలకు భూమి పంచాలనే లక్ష్యముండేది. కాని రాజ్యాంగం అప్పటికే పౌరులకు ఆస్తి హక్కును ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చింది కదా. సరిగ్గా అక్కడే పెద్ద సమస్య వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలకు, కోర్టు తీర్పులకు మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక్కడే మన మూలాల్లో ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రిలిమ్స్ ట్రిక్ చాలా లాజికల్గా పనిచేస్తుంది. ఆ ట్రిక్ ఏంటో చెబుతారా? ఏంటంటే, ఏదైనా ఒక సందర్భంలో భూమి, ఆస్తి లేదా రాజులు ఈ పదాలు ఎక్కడ కనిపించినా సరే మనకు వెంటనే 17, 25, 26 మరియు 44వ సవరణలు గుర్తుకు రావాలి. ఓకే, ఈ 4 సవరణల చుట్టూనే ఆ కథంతా నడిచిందన్నమాట. అవును. 17వ సవరణ ద్వారా భూ సంస్కరణల చట్టాలను మరింతగా 9వ షెడ్యూల్లోకి చేర్చారు. ఆ తర్వాత 25వ సవరణ ద్వారా ఆస్తి హక్కుపై పరిమితులు విధించారు. ఈ క్రమంలోనే సంస్థానాధీశులు, ఆ రాజుల ప్రస్తావన కూడా వస్తుంది. ఆ రాజుల ప్రస్తావన అనగానే నాకు నోట్స్లోని 26వ సవరణ గురించి గుర్తొస్తోంది. 1971లో జరిగిన ఈ 26వ సవరణ ద్వారానే కదా ఆ రాజులకు, సంస్థానాధీశులకు ఇచ్చే ప్రివీ పర్స్ను పూర్తిగా రద్దు చేశారు. కరెక్ట్. ఆ భరణాల రద్దు దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం. ఇక ఆ తరువాత ఆస్తి హక్కుల వివాదానికి ఒక ఫైనల్ ముగింపు పలకడానికి 1978లో 44వ సవరణ తెచ్చారు.
దీని ద్వారానే కదా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి పూర్తిగా తొలగించేసింది. అవునండి, దాన్ని కేవలం ఒక చట్టబద్ధమైన హక్కుగా మార్చేశారు. అంటే ఆ ల్యాండ్ మరియు ప్రాపర్టీకి సంబంధించిన సుదీర్ఘ పోరాటం ఈ 44వ సవరణతో ఒక కొలిక్కొచ్చిందనమాట. వావ్! ఆ ట్రిక్తో ఈ 4 సవరణలు ఎంత ఈజీగా గుర్తుండిపోతున్నాయో. అయితే ఈ 44వ సవరణకు ముందు మన క్రొనాలజీ ట్రిక్లోని చివరి పదం పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 1976లో వచ్చిన 42వ సవరణ కేంద్రం చేతిలో విపరీతమైన పవర్ను కేంద్రీకరించిందంటారు కదా. ఎమర్జెన్సీ సమయంలో వచ్చిన ఈ 42వ సవరణ రాజ్యాంగంలో తీసుకురాని మార్పు అంటూ లేదు. అవు మన గైడ్లో కూడా ఆశ్చర్యకరంగా ఈ 42వ సవరణను ఏకంగా మినీ రాజ్యాంగం అని పిలుస్తున్నారు. ఒక సవరణను ఒక చిన్న రాజ్యాంగంతో పోల్చడం నిజంగా ఆసక్తికరం. ఇది కేవలం 1-2 ఆర్టికల్స్కు పరిమితం కాలేదు కదా. అస్సలు కాదు. ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే కొత్త పదాలను చేర్చడం దగ్గర్నుంచి పౌరులకు ప్రాథమిక విధులు నిర్దేశించడం వరకు చాలానే జరిగింది. అంటే పార్లమెంటు అధికారాలను పెంచి న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గించడం లాంటివి కూడా ఇందులోనే ఉన్నాయి కదా. అవును, ఇలా దాదాపు రాజ్యాంగంలోని ప్రతి కీలకమైన భాగాన్ని ఇది టచ్ చేసింది కాబట్టే దీనికి మినీ రాజ్యాంగం అనే పేరు స్థిరపడిపోయింది. ఈ కేంద్రీకృత మార్పులను బ్యాలెన్స్ చేయడానికే ఆ తర్వాత మనం మాట్లాడుకున్న ఆ 44వ సవరణ వచ్చింది. ఓకే, ఆ నేపథ్యం అర్థమైతే ఆ అంకెలు వాటంతటవే మైండ్లో రిజిస్టర్ అయిపోతాయి. ఈ అధికారాల కేంద్రీకరణ మరియు ఆస్తి హక్కుల చర్చ నుంచి మన భాషలు, సాంస్కృతిక అస్తిత్వం వైపు వద్దాం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ భాషలకు సంబంధించింది కదా. అవును, ప్రారంభంలో ఇందులో 14 భాషలు మాత్రమే ఉండేవి. కాని ఇప్పుడు ఆ సంఖ్య 22కు చేరింది. ఏ సవరణ ద్వారా ఏ భాషలు చేరాయో గుర్తుపెట్టుకోవడానికి మూలాల్లో ఒక భలే షార్ట్కట్ కోడ్ ఉంది. అదే సింక్ బిఎంఎస్. సింక్ బిఎంఎస్ వినడానికి కూడా చాలా క్యాచీగా ఉంది. దీన్ని కొంచెం డీకోడ్ చేస్తారా? తప్పకుండా. మొదటి పదం సింక్ను గమనిస్తే SINK. ఇందులో ఎస్ అంటే సింధీ భాష. దీన్ని 1967లో జరిగిన 21వ సవరణ ద్వారా చేర్చారు. ఓకే. ఆ తర్వాత 1992లో జరిగిన 71వ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను చేర్చారు. ఈ కొంకణికి K, నేపాలీకి N మరియు మణిపురికి M. ఈ అక్షరాలను కలిపితే ఆ ఫ్లో వస్తుంది. చాలా బాగుంది. ఇక రెండో పదం బిఎంఎస్ చూస్తే ఇది 2003లో జరిగిన 92వ సవరణకు సంబంధించింది. దీని ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలీ భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. ఇక్కడే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఆ నోట్స్లో ఒక చిన్న గణిత సూత్రం కూడా ఇచ్చారు. ఆ సూత్రమే ఈ ట్రిక్లోనే అసలైన బ్యూటీ అండి. గమనించారో లేదో, మొదటి భాషా సవరణ సంఖ్య 21, రెండవ భాషా సవరణ సంఖ్య 71. ఇప్పుడు ఈ రెండింటినీ కూడితే ముచ్చటగా మూడో సవరణ సంఖ్య 92 వచ్చేస్తుంది. 21 + 71 = 92. అరే వావ్! ఈ లాజిక్ భలేగా ఉందే. ఒక క్రమపద్ధతిలో ఈ భాషల చేరికను గుర్తించుకోవటానికి ఈ గణిత సూత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అవును, అసలు భాష అనేది కేవలం మాట్లాడుకునే కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు. అది ఒక ప్రాంతం యొక్క సంస్కృతికి ప్రతీక. ఈ సవరణల ద్వారా ఆయా భాషలకు రాజ్యాంగపరమైన గుర్తింపు రావడం వెనుక ఎన్నో అస్తిత్వ పోరాటాలు దాగి ఉన్నాయి. నిజమే. ఈ భాషల గుర్తింపు అనేది ప్రాంతీయ ఆకాంక్షలకు ఎలా దర్పణం పడుతుందో, అలాగే పాలనను కింది స్థాయికి అంటే సామాన్యుడిదాకా తీసుకెళ్లటం కూడా అంతే ముఖ్యం కదా. ఖచ్చితంగా. అధికార వికేంద్రీకరణ అంటారు దాన్ని. అవును. ఇక్కడే మన నోట్స్లో 73, 74, 97 రూల్ అనే పదం కనిపిస్తోంది. అంటే నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం ఢిల్లీకో, రాష్ట్ర రాజధానులకో పరిమితం కాకుండా గ్రామాలు మరియు పట్టణాల స్థాయికి చేరడం. 1992కు ముందు స్థానిక సంస్థలు ఉన్నప్పటికీ వాటికి సరైన రాజ్యాంగ గ్యారంటీ లేదు. ఇష్టమొచ్చినప్పుడు ఎన్నికలు జరపడం లేదంటే లేదు అన్నట్లు ఉండేది. కానీ ఈ 73 మరియు 74వ సవరణలు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. 73వ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు. అవును. అలాగే 74వ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు అంటే పట్టణ స్థానిక సంస్థలకు హోదా కల్పించారు. మహిళలకు, వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం కూడా వీటి వల్లే సాధ్యమైంది. ఇక ఈ 73, 74 సవరణల తర్వాత ఆ రూల్లోని చివరి అంకె 97.
ఇది 2011లో వచ్చిన 97వ సవరణను సూచిస్తుంది. అవును, సహకార సంఘాలకు సంబంధించిన సవరణ ఇది. కరెక్ట్. ప్రజలు సమిష్టిగా ఏర్పడే ఆ కోఆపరేటివ్ సొసైటీస్కు కూడా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని ఈ సవరణ తెచ్చారు. ఈ మూడింటిని కలిపి చూస్తే పాలనలో సామాన్యుడి భాగస్వామ్యం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. పక్క ప్రస్తావించాలి. ఎన్నికల సంస్కరణల్లో ముఖ్యంగా 2 సవరణలు హైలైట్ చేసి ఉన్నాయి. అందులో మొదటిది యువతకు సంబంధించింది. ఓ, నాకర్థమైంది. అది ఖచ్చితంగా 61వ సవరణే అయ్యుంటుంది. అవునండి. 1989లో జరిగిన ఈ చారిత్రక 61వ సవరణ ద్వారానే కదా ఓటింగ్ వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. 80వ దశకం చివరి నాటికి యువత జనాభా పెరుగుతోంది కాబట్టి వారికి నిర్ణయాధికారంలో పాలు పంచుకునే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పు తెచ్చారు కదా. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసిన మార్పది. కోట్లాది మంది కొత్త ఓటర్లు ఎన్నికల వ్యవస్థలోకి ప్రవేశించారు. అయితే ఇక్కడొక విషయం ఆలోచించాలి. ఓటర్లు ఎన్నుకున్న నాయకులు తమ స్వలాభం కోసం పార్టీలు మారుతూ ఉంటే అసలా ఓటుకు విలువే ఉంటుంది? నిజమే. ఇక్కడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరం కనిపిస్తోంది. కరెక్ట్. ఈ ప్రశ్నకు సమాధానమే మన నోట్స్లో ఉన్న మరొక కీలకమైన ఎన్నికల సంస్కరణ. అదే 52వ సవరణ. 1985లో వచ్చిన ఈ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఆరాం గయారాం అనే పొలిటికల్ కల్చర్ బాగా ప్రబలిపోయింది అని విన్నాను. అవును, గెలిచిన వెంటనే మంత్రి పదవుల కోసమో డబ్బు కోసమో రాత్రికి రాత్రే పార్టీలు మారే సంస్కృతిని అడ్డుకోవడానికే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. పార్టీ ఫిరాయింపులు అనే పదం వినబడగానే మెథడ్లో 52వ సవరణ అనేది రిజిస్టర్ అయిపోవాలి. సూపర్. ఇక ఎన్నికల స్వచ్ఛతను కాపాడే ఈ 52 మొదలు 61వ సవరణల తర్వాత మన మూలాల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన ఒక నిచ్చెన విధానం, అదే ఆ ల్యాడర్ అప్రోచ్ కనిపిస్తోంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ నిచ్చెన అని పిలుస్తున్నారు. ఈ క్రమాన్ని గమనిస్తే సామాజిక న్యాయమనే భావన కాలానుగుణంగా ఎలా విస్తరిస్తూ వచ్చిందో మనకర్థమవుతుంది. మొదటి సవరణతో రిజర్వేషన్లు మొదలైతే ఇటీవలి కాలంలో జరిగిన సవరణ వల్ల ఈ వ్యవస్థ ఇంకా బలోపేతమైంది. ముఖ్యంగా 102, 103 మరియు 105వ సవరణలు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి కదా. అవును, 2018లో వచ్చిన 102వ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్కు, అదే ఎన్సీబీసీకి మొదటిసారిగా రాజ్యాంగ హోదా కల్పించారు. దీని ద్వారా ఓబీసీల హక్కులకు ఒక బలమైన రక్షణ ఏర్పడింది. దాని వెంటనే అంటే 2019లో వచ్చిన 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఈడబ్ల్యూఎస్కు ఉద్యోగాలు, విద్యలో 10% రిజర్వేషన్ కల్పించారు. అయితే ఈ క్రమంలో 105వ సవరణ రాక ఒక ఆసక్తికరమైన నేపథ్యముంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వల్ల ఓబీసీ జాబితాలను రూపొందించే అధికారం అసలు రాష్ట్రాలకు ఉందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. ఆ సమస్యను పరిష్కరించడానికే కదా 2021లో ఈ 105వ సవరణను తీసుకువచ్చారు. ఓబీసీ జాబితాలను సొంతంగా రూపొందించుకునే పవర్ను రాష్ట్రాలకు తిరిగి అప్పగించడం. అవును, సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో ఇదొక ముఖ్యమైన అడుగు. అంతేకాదు, ఈ సామాజిక న్యాయ నిచ్చెనలో అత్యంత తాజా మరియు చారిత్రక ఘట్టంగా 106వ సవరణ నిలుస్తుంది. నారీశక్తి వంధన్ అధినియం 2023లో వచ్చిన ఈ సవరణ ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ మహిళా రిజర్వేషన్ చట్టరూపం దాల్చడం విధానపరమైన నిర్ణయాల్లో మహిళల గొంతుకను పెంచే గొప్ప మార్పు. నిజమే. అయితే సమాజం సాధికారత సాధించాలంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎంత ముఖ్యమో పునాది స్థాయిలో విద్య కూడా అంతే ముఖ్యం కదండి. ఖచ్చితంగా. ఈ నోట్స్లో విద్య అనగానే హైలైట్ చేసి కనిపిస్తున్న సవరణ సంఖ్య 86. 2002లో వచ్చిన ఈ 86వ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను ఒక ప్రాథమిక హక్కుగా, అంటే రైట్ టు ఎడ్యుకేషన్గా మార్చారు. అప్పటి వరకు కేవలం ఆదేశిక సూత్రాల్లో ఒక లక్ష్యంగా మాత్రమే ఉన్న విద్యను ఆర్టికల్ 21A ద్వారా ఏకంగా ఒక ప్రాథమిక హక్కుగా మార్చడం చాలా గొప్ప విషయం. ప్రతి చిన్నారీ బడిలో ఉండాలనే సంకల్పానికి రాజ్యాంగమిచ్చిన హామీ ఇది. విద్యతో పాటు దేశాన్ని ముందుకు నడిపించే మరో ఇంజిన్ ఆర్థిక వ్యవస్థ కదా. పన్నుల వ్యవస్థలు ఆధునికీకరించడానికి జరిగిన రాజ్యాంగ సవరణల గురించి కూడా మన మూలాల్లో చాలా వివరంగా ఉంది. కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ అనేది ఎప్పుడూ ఒక సున్నితమైన అంశమే.
ఉదాహరణకు 2003లో వచ్చిన 88వ సవరణ ద్వారా సేవా పన్నును, సర్వీస్ ట్యాక్స్ను రాజ్యాంగ పరిధిలోకి తీసుకువచ్చారు. దానికి ముందు సేవలపై పన్ను వేసే స్పష్టమైన అధికారం రాజ్యాంగంలో లేదు. ఓహో, అంటే ఈ సవరణ ద్వారా సర్వీస్ ట్యాక్స్ను కేంద్రం విధించి రాష్ట్రాలతో పంచుకునే పద్ధతికి పునాది పడిందన్నమాట. కానీ ఆ పునాది మీద దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసిన అతిపెద్ద సంస్కరణ 101వ సవరణ రూపంలో వచ్చింది. అవునండి, అదే జీఎస్టీ. 2016లో వచ్చిన ఈ 101వ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే పాత వ్యవస్థను గుర్తు చేసుకోవాలి. అప్పట్లో రాష్ట్రాల స్థాయిలో వ్యాట్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, కేంద్ర స్థాయిలో ఎక్సైజ్ డ్యూటీ అని చాలా గందరగోళంగా ఉండేది కదా. వాటన్నిటినీ ఏకం చేసి ఒకే దేశం, ఒకే పన్ను విధానాన్ని తీసుకురావాలంటే రాజ్యాంగాన్ని సవరించక తప్పలేదు. అవును, ఈ జీఎస్టీ అనేది రాష్ట్రాలు మరియు కేంద్రం మధ్య కుదిరిన ఒక పెద్ద ఆర్థిక ఒప్పందం లాంటిది. ఎవరైనా వన్లైనర్ కోసం చూస్తుంటే జీఎస్టీ అనగానే 101వ సవరణ అని ఫిక్స్ అయిపోవాలి. ఆర్థిక సరిహద్దులను చెరిపేసిన జీఎస్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేశ భౌగోళిక సరిహద్దులకు సంబంధించిన సవరణల వైపు దృష్టి సారిద్దాం. దేశ భౌగోళిక విస్తీర్ణంలో మార్పులు జరిగినప్పుడు, ముఖ్యంగా విదేశాలతో భూభాగాలను మార్పిడి చేసుకున్నప్పుడు సవరణ తప్పనిసరి కదా? ఖచ్చితంగా. ఉదాహరణకు 1960లో జరిగిన 9వ సవరణ. దీని ద్వారా బెరుబారీ భూభాగాన్ని అప్పటి పాకిస్తాన్కు, అంటే ప్రస్తుత బంగ్లాదేశ్కు బదిలీ చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది. అలాగే దేశ చిత్రపటంలో జరిగిన మరో అందమైన మార్పు సిక్కిం చేరిక. దీనికి సంబంధించి 35 మరియు 36వ సవరణలు పక్కపక్కనే కనిపిస్తాయి. 1974లో వచ్చిన 35వ సవరణ ద్వారా సిక్కింకు దేశంలో ఒక అసోసియేట్ స్టేట్ హోదా ఇచ్చారు. అది జరిగిన మరుసటి ఏడాదే 36వ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో ఒక పూర్తిస్థాయి రాష్ట్రంగా కలిపేశారు. ఇక సరిహద్దుల గురించి మాట్లాడేటప్పుడు మన గైడ్లో ఉన్న 100వ సవరణ ప్రస్తావన వస్తుంది కదా. 2015లో వచ్చిన ఈ 100వ సవరణ ద్వారానే భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఎన్క్లేవ్లు సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు. అవును, ఆ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ద్వారా భూభాగాలను మార్పిడి చేసుకోవడమనేది ఇరుగు పొరుగు దేశాలతో శాంతియుత సరిహద్దులను ఎలా నిర్మించుకోవచ్చో చెప్తుంది. సో ఈ న్యూమోనిక్స్, లాజిక్స్ ఉపయోగించి సవరణల పునాది శకం నుంచి ప్రాదేశికంశాల వరకు ఎంతో సమాచారాన్ని విశ్లేషించాం. ఈ చర్చను ముగించే ముందు ఒక అల్ట్రా షార్ట్ రివిజన్ లాగా అతి ముఖ్యమైన అంశాలను ఒక్కసారి వేగంగా నెమరువేసుకుందాం. మినీ రాజ్యాంగం అనగానే గుర్తురావాల్సింది 42వ సవరణ పార్టీ ఫిరాయింపును నిరాధించింది. 52వ సవరణ ఓటింగ్ వయస్సును 18 ఏళ్లకు తగ్గించింది. 61వ సవరణ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చింది. 86వ సవరణ దేశంలో జీఎస్టీని తీసుకువచ్చింది. 101వ సవరణ మరియు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చింది. 106వ సవరణ. ఈ ఒక్క చిన్న జాబితాను మెదడులో ఉంచుకుంటే ఎన్నో క్లిష్టమైన విషయాలను చాలా ఈజీగా గుర్తుచేసుకోవచ్చు. ఈ సారాంశమంతా విన్న తర్వాత ఒక కీలకమైన ఆలోచన రాకమానదు. అసలు ఒక దేశ రాజ్యాంగాన్ని 7 దశాబ్దాల కాలంలో ఇన్నిసార్లు సవరించాల్సిన అవసరం రావటమనేది దేనికి సంకేతం? ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు రాసుకున్న పత్రంలో ఉన్న ఏవైనా లోపాలను పూడ్చుకోవడానికా? లేక ఏ పరిస్థితులకైనా, ఊహించని సవాళ్లకైనా తగ్గట్టుగా విచ్ఛిన్నం కాకుండా తనను తాను మార్చుకోగలిగే మన ప్రజాస్వామ్య వ్యవస్థకున్న ఒక అద్భుతమైన సజీవ లక్షణమా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. రాజ్యాంగమనేది కేవలం చట్టాల జాబితానా, లేక ఒక సజీవ వ్యవస్థ ఎదుగుదలకు సాక్ష్యమా అనేది లోతైన ప్రశ్న. ఖచ్చితంగా. ఈ లోతైన ప్రశ్నపై మరింతగా అన్వేషించడానికి, స్వంతంగా ఆలోచించడానికి ఇదొక మంచి ప్రారంభ బిందువు. ఈ మూలాల్లో దాగిన ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.